వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక భాగము 3వ అధ్యాయము ప్రారంభ లేఖనాన్ని చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ప్రార్థన. మహా ఉపకారి నీకు స్తోత్రాలు. మా నిమిత్తము ప్రదర్శింపబడిన దేవానికి స్తోత్రాలు. సిలువలో శ్రమలలో ప్రదర్శింపబడిన తండ్రికి స్తోత్రాలు. నాయన, ఈ రోజున నీ చెంతకు చేరిన మాకు నిన్ను వీక్షించే భాగ్యము దయచేయమని, నీ శ్రమలు మా వలననే అనుభవించావనే వృత్తాంతమును మేము ఎరిగి, నాయన నీ మాట ప్రకారము జీవించి నాయన నీ సన్నిధి చేరే భాగ్యం దయచేయమని, నిలవబడిన నన్ను పూర్తిగా మీ వశపరుచుకొని నా నోటికి మీ మాటలను అందించుమని వాక్కై వచ్చిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో గలతీలకు రాసినటువంటి పత్రిక భాగములో నేటి దిన పాఠము సిలువ శ్రమల ప్రదర్శన. చెప్పండి, సిలువ శ్రమల ప్రదర్శన. ఏం ప్రదర్శన అంటే సిలువ శ్రమల ప్రదర్శన. దీని గురించి గలతీ పత్రిక భాగములో ఇప్పుడు మనం చదివాము. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఒకటి సిలువ ప్రదర్శన, రెండవది చూస్తే ప్రేమ ప్రదర్శన, మూడవది ప్రయాస ప్రదర్శన. ఈ మూడింటిని బట్టి ఈ రోజున బైబిల్ గ్రంథములో రకరకాలైనటువంటి ప్రదర్శనలు ప్రభు మనకి అగపరిచిన వారై ఉన్నారు. 40 దినాలు కూడానట మన మనస్సు సిలువు చుట్టే తిరగాలట. ఎవరి చుట్టూ? 40 రోజులు. మరి శ్రమకాల ధ్యాన మాల అంటారు. అంటే మన మనస్సంతా కూడా ఎవరి చుట్టూ తిరగాలి? ఇప్పుడు మాల్లో ఉన్నంతసేపు ఎవరి చుట్టూ తిరగాలి? సిలువ చుట్టే తిరగాలి. కనుకబట్టి సిలువ చుట్టూ ప్రదర్శన చెయ్యాలి. దావీదు మహారాజు అంటారు, మరి దేవాలయం చుట్టూ ఆయన ఏం చేసేవాడంట? 7 మార్లు ప్రదర్శన చేసేవాడంట. ఆనాటి దినాల్లో వాళ్ళు ఏం చేసేవారు? చుట్టూ ప్రదర్శనలు చేసేవారు. ఈ రోజున మనం చేయవలసింది ఏంటి అంటే సిలువ చుట్టూ ప్రదర్శన చేయాలి. ప్రభు అందరి ఎదుట ప్రదర్శింపబడ్డారు. ప్రభు అందరి ఎదుట కూడా ప్రదర్శింపబడ్డారు. పేతురు రాసినటువంటి పత్రిక భాగములో నుండి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి పత్రిక 3వ అధ్యాయము, మరి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ లేఖనములో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుని దీర్ఘశాంతమట ఇంకా కనిపెట్టుచుండినప్పుడంట పూర్వము నోవాహు దినాల్లో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకట, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకట ఆయన ఎలా వెళ్ళాడంట? ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడట. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడ్డారు అని వ్రాయబడింది. అలాగే పాతాళ లోకములో ఉన్న వారికి సహితం ఆయన ప్రదర్శింపబడ్డారు. ఎవరికండి? పాతాళ లోకములో ఉన్న వారికి సహితం దేవుడు ప్రదర్శించబడ్డారు. అన్ని లోకాల్లో ఉన్న వారికి, అన్ని కాలాల్లో ఉన్న వారికి ఆయన ఏం చేయబడ్డాడు? ప్రదర్శింపబడ్డాడు. వాక్యాన్ని తేరి చూద్దాం. విలాప వాక్యములు ఇర్మియా గారు రాసినప్పుడు చాలా చక్కగా రాస్తూ, మరి విలాప వాక్యముల గ్రంథము ప్రారంభ అధ్యాయాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు గ్రంథకర్త మాటలు మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. 12వ లేఖన భాగములో ఏమంటున్నాడంటే, త్రోవను నడుచువార్లారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ
మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి అంటున్నాడండి. ఇది ఎవరి కొరకు రాయబడింది? ప్రభు అయినా యేసు వారి కొరకు వ్రాయబడినటువంటి మాటలు. ఏమంటున్నాడు ఆయన? త్రోవను నడుచువారులారా. త్రోవను నడిచేవారు ఏమన్నారండి? తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతానన్నవాడా, నిన్ను నీవే రక్షించుకో అని అన్నారు. ఇక్కడ చూస్తే ఏమని వ్రాయబడింది వాక్యం అంటే, త్రోవను నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలిగిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. నిదానించి చూడండి. ఎవరికైనా కలిగిందా? యేసుప్రభు వారు పొందిన శ్రమలు, యేసుప్రభు వారు అనుభవించిన బాధలు, యేసుప్రభు వారు అనుభవించినటువంటి ఆ శిలువ శ్రమ చరిత్ర ఎవరైనా పొందుకున్నారంటారా? కాబట్టి మన ఎదుట ఆయన ఎలాగున ప్రదర్శించబడ్డారు అని మనము ఆలోచన చేసినట్లయితే మత్తయి గారు రాశారు 27వ అధ్యాయములో. మత్తయి స్వార్థ భాగములో మనము చూసినప్పుడు 27వ అధ్యాయము నుండి 39వ లేఖనం మనతో ఇలాగున మాట్లాడుతూ ఉంది. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు పలికిన మాట, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. తలలూచుచూ చూస్తున్నారంట, నిదానించుచూ చూస్తున్నారంట. ప్రియులారా, నిత్యం ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి నిత్యం ప్రభుని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన ప్రదర్శించబడ్డారు అని మనం ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి భాగములో 11వ అధ్యాయం 25వ లేఖనములో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని అంటున్నాడు, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఎప్పుడు కూడా ప్రభుని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలంట. దానివల్ల ఏముంది? యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏముంది? ప్రయోజనం ఉందా లేదా? ఎంత ప్రయోజనం ఉంది అది చెప్పలేము, చెప్పసఖ్యము కానిది. ఎన్నో ప్రయోజనాలు పొందుతానే ఉన్నాం. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల, అమ్మని జ్ఞాపకం చేసుకున్న, నాన్న జ్ఞాపకం చేసుకున్న ప్రయోజనం ఉంటుందో ఉండదో తర్వాత మాట. కానీ ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల నిత్యము మనకేముంది? ప్రయోజనం ఉంది. నిత్యము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. అందుకే యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అని మన దైవజనులు దేవదాసయ్య గారు పాడిన వారై ఉన్నారు. ఇప్పుడు మొదటిగా చూసినట్లయితే మొదటి మాట, ప్రభు తల మీద ఉంచబడిన ముండ్ల కిరీటము ప్రదర్శింపబడిందంట. మరి మత్తయి గారు రాసినటువంటి మాటల్లో మనము ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 27వ లేఖన భాగములోనే మరి ఇప్పుడు మనం చదివినటువంటి 29వ మాటను మనం చూసినట్లయితే, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించారు. ముండ్ల కిరీటమును అల్లారు. ఇప్పుడు ప్రభు తల మీద ఉంచబడిన ముండ్ల కిరీటం కనబడుతుందా లేదా? ఏమ్మా, అందరికీ కనబడుతుందా? కొందరికే కనబడుతుందా? అందరికీ కనబడేటట్టుగా ప్రభు తల మీద ఉంచబడిన ముండ్ల కిరీటము ప్రదర్శింపబడింది. కారణం ఏంటంటే మానవుల యొక్క తలంపులు కేవలము చెడ్డవి, అవునా కదండి? మన తలంపులన్నీ ఎలాంటివి? చెడ్డవి. అందుకేనంట ఆయన ఏం ధరించుకున్నారంట? ముండ్ల కిరీటమును ధరించుకున్నారు. ఎందుకు చెడ్డవి? మనం ఎడ్డువంటే తిడ్డం అంటాం, అవునంటారు కాదంటారా? మనం ప్రభు ఒకటి చేయమంటే మనము వేరొకటి చేస్తూ ఉంటాం. ఆదికాండ పుస్తకంలో 3వ అధ్యాయము 17వ వచనముల్లో మనం చూస్తే ఆయన ఆదాముతో అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అని వ్రాస్తాడు. ఏం మొలిపిస్తుందంట?
ఏం మొలిపిస్తుంది అండి భూమి? గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు లేక ముళ్ళు కంచెలు. మనం చూసినట్లయితే ఏం మొలిపించిందంటే ముండ్ల తుప్పలు. ఆ ముళ్ళే ఈ రోజున మనము ప్రభువారి యొక్క శిరస్సు మీద పెట్టబడిన ముండ్ల కిరీటము. ఆదాము ఎవరి మాట కాదని ఎవరి మాట విన్నాడంట? ఏమండి? స్వయాన దేవుడు తన పోలికలో తన జీవం ఇచ్చి ఆయన్ని చెక్కినా కూడా, ఆయన్ని కనినా కూడా ఆయన మాట కాదని ఎవరి మాట విన్నారంట? తన భార్య మాట విని ఎవరికి దూరం అయిపోయాడు? కావలసిన వాడికేమో, ఏమండి, మనం ఒక సామెత ఉంటుంది, అయినోడికి ఆకులోని కానోడికి కంచంలోని పెడతామంట కదా. అయినోడికి ఆకు, కానోడికి కంచం. అలాగే ప్రభు కావాలా, భార్య కావాలా అంటే ప్రభు ఉంటేనే భార్య వచ్చింది, అవునా కదా. కానీ అది ఎరగక ఏం చేశాడు? భార్య మాట విని తినవద్దన్న పండు తిన్నాడు. ఇప్పుడు భూమి ఏం మొలిపించిందంట? ముండ్ల తుప్పలు మొలిపించింది. ఆ ముండ్లే ఈ రోజున ప్రభు వారికి పెట్టబడిన ముళ్ళ కిరీటము. ఆది కాలంలో ఉన్న ముళ్ళు ప్రభువుకు శిలువపై ముండ్ల కిరీటము అన్నారు దేవదాసయ్య గారు. సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 12వ అధ్యాయాన్ని పరిశీలన చేసినప్పుడు గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మరి 4వ వచనములో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు పెనిమిటికి మనం ఏం పెట్టాలి? ప్రభుకి యోగ్యులమైతే గనక ప్రభుకి ఏం పెడతామంట? కిరీటాలు పెడతామట. ఈ రోజున ప్రభువు పెట్టుకున్న కిరీటం ఏంటి? ఏ కిరీటము? మనం పెట్టిన కిరీటము యోగ్యులమంటామా లేక క్రింది మాట చూస్తే సిగ్గు తెచ్చినది మన ఎముకలకు కుళ్ళు? దేవుని అవమానపరుస్తున్నామా లేక ప్రభువారికి ఏ కిరీటం పెడుతున్నామో ఆలోచన చేసుకుంటే, ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడతారో వారే యోగ్యులు అని అన్నారు. ఎవరైతే యేసు వారి యొక్క రక్తములో కడగబడతారో వారే యోగ్యులు. యోగ్యురాలు పెనిమిటికి ప్రభుకొక కిరీటమని దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు. కాబట్టి ఈ రోజున మన తలంపులు ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టమైనవిగా ఉండాలట. మనం ఎలా ఉండాలి? యోగ్యులముగా ఉండాలి. మంచి తలపెట్టే వారంగా ఉండాలి. చేతనైతే మంచి చేయాలి, లేకుంటే ఊరుకోవాలి. కీడుకు ప్రతి కీడెవరికి కూడా చేయకూడదు. రెండవది చూసినట్లయితే ఆయన ముఖం ప్రదర్శించబడింది. రెండవది, ఒకటి ఆయన తల మీద ఉంచబడిన ముండ్ల కిరీటం ప్రదర్శించబడింది. రెండవది చూస్తే ఆయన ముఖం ప్రదర్శించబడింది. ఆయన ముఖం నాకు కనబడలేదు అనడానికి లేదండి. మత్తయి గారు రాసినటువంటి సువార్తల భాగంలో నుండి, మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 67వ లేఖనాన్ని చూసినప్పుడు ఇక్కడ గ్రంథకర్త రాసినటువంటి మాట చూస్తే, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. 27వ అధ్యాయములో కూడా 30వ లేఖనం ఈ విధంగా మాట్లాడుతుంది. ఆయన మీద ఉమ్మివేసి ఆ రిల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన ముఖం మీద ఏం వేశారంట? ఉమ్ములూసారంట. ఆయన ముఖం మీద ఉమ్ములూసారంట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక భాగములో అపోస్తులైనటువంటి పౌలు రాస్తూ 12వ అధ్యాయములో 3వ లేఖనములో రాస్తూ, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతియు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. ఎవరిని తలంచుకోవాలంట? ఆయనను తలంచుకోవాలంట. అలసట పడిపోకండి, మీ ప్రాణాలు విసుక్కోకండి. కానీ పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా, తనకు వ్యతిరేకంగా ఏం చేశారండి? ముఖం మీద ఏం ఊసారు? ఉమ్ములూసారు. కాబట్టి అదంతా ఓర్చుకున్న ఆయన్ను మనం ఏం చేయాలంటే ఈ రోజున తలంచుకోవాలంట. మరి ప్రియులరా, యెషయా గ్రంథకర్త పెద్ద ప్రవక్తల్లో గొప్ప ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి యెషయా గారు రాసినటువంటి భాగములో నుండి 50వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని
వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరిచి వారికిని నా ముఖము దాసుకొనలేదు. ప్రభు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. ఎలా చేసుకున్నాడంటండి? ముఖాన్ని ఎవరైతే అవమానపరచాలనుకున్నారో వాళ్ళకి అప్పగించేశాడటండి. ముఖాన్ని అవమానపరిచే వారికి ముఖాన్ని దాచుకోలేదంట. ఎవరు అనుకుంటున్నారు, ఎవరు ఉమ్మిలేయాలనుకుంటున్నారు, ఎవరు వేసేయండి అని అంటున్నాడండి. వాళ్ళు తెలియక ఏమి వేశారంట? ఉమ్ములూసారంట. మన కోసము శిలువ పెనం మీద ఆయన కాల్చబడతా ఉన్నాడు. ఆయన ముఖము ఎలా ఉందంట? యెషయా రాశారు 53వ అధ్యాయంలో, మనకు తెలిసిన స్టోరీ. 2వ లేఖన భాగాన్ని మనం చూస్తాము. మరి ఏమని అంటే, లేత మొక్క వలె, ఎండిపోయిన భూమిలో మొలిసిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి ఏమి లేదంట? సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. కురూపిగా మార్చబడ్డారు. ఏమి లేదండి? పాటల్లో పాడతాం, ఎంతో సుందరుడమ్మ తాను అని. ఇప్పుడేమైపోయాడు? మన కొరకు మరి ప్రియులరా కురూపిగా. ప్రియులరా, మరి మనం అతనిని చూసి అపేక్షించినట్లుగా అతని ఏం లేదంట? సురూపము లేదంట, మంచి రూపము లేదంట ఆయనలో. ఎలా మార్చబడ్డాడు? వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడిగా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక 3వది చూస్తే ఆయన దెబ్బల ప్రదర్శన. ఆయన దెబ్బలు ఏం చేయబడతా ఉన్నాయి? ఇప్పుడే మనం చదివాము 50వ అధ్యాయం. యెషయా గ్రంథకర్త ఈయన చాలా స్పష్టంగా రాస్తారు 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. కొట్టుకోండి అంటున్నాడండి. ఆయన అప్పగించాడు కాబట్టి కొట్టగలిగారు. వాళ్ళంతటి వాళ్ళు, మనంతటి మనం ఆయన ఏమన్నా చేద్దామంటే పని అవ్వదండి. ఒక సినిమాలో వ్రాయబడుతూ ఉంటుంది. ఒక సినిమాలో ఆయన చెప్తా ఉంటాడు ఏమనంటే, ఆయన ఒక బండ, ఆయన మాటలు ఏమని ఉంటాయంటే, బండెళ్ళి మనిషి మీద పడ్డా, మనిషి వెళ్ళి బండ మీద పడ్డా ఎవరికి నష్టం? ఆయన వచ్చి మన మీద పడ్డా, మనం వెళ్ళి ఆయన మీద పడ్డా ఎవరికి నష్టం? ఆ సినిమాలో తీశారు, సినిమా గుర్తులేదు కానీ నాకు. ఆయన మన మీద పడ్డా మనకే నష్టం, మనం వెళ్ళి ఆయన మీద పడ్డా మనకే నష్టం. అవునా కదా? అయితే ఇక్కడ కొట్టేవారికంట ఆయనే, ఇదిగో రండి ఎవరు కొడతారో అన్నట్లుగా తన వీపును అప్పగించారు. కాబట్టి కొట్టగలిగారు, కానీ లేకుంటే ఆయన ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. యెషయా గ్రంథంలోనే 53:5లో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన అతిక్రమ క్రియలు జ్ఞాపకం చేసుకుందాం. మన అతిక్రమ క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి అతడు గాయపరచబడ్డాడు కావాలని. మన దోషాలను బట్టి అతడు కావాలని నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతడు పైన వేసుకున్నాడు. అతడు పొందిన దెబ్బలు ఈ రోజున మనము ఇంత స్వస్థత కలిగిన వారంగా జీవించగలుగుతా ఉన్నాం. మత్తయి గారు రాసినటువంటి సువార్తల భాగంలో నుండి చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 66వ లేఖనములో వ్రాసినటువంటి మాటలు చూస్తే, ప్రియులరా మీకేమి తోచుచున్నది అని అడిగారట. అందుకు వారు అంటున్నాడు, వీడు మరణమునకు పాత్రుడు. మీకేం తోస్తుందని అడిగితే ఖచ్చితంగా వీడు మరణానికి పాత్రుడు అంటున్నారు. అందుకనే కొట్టుకోండి అన్నాడు. మరణానికి పాత్రుడు అంటున్నారు. మీ ఇష్టం, వీపునైనా ఇస్తాను, ముఖాన్నైనా ఇస్తాను, మీరేమిమ్మంటే అది ఇస్తాను, మీరు ఏదైతే చేస్తారో నన్ను అలాగున చేయండి అని ప్రియులరా ప్రభు మన కొరకు మన ఎదుట ఆయన ప్రదర్శించబడ్డారు. నానే రాములు యేసు పైన వేసి కొన్నా, నీనెనరు నాకు స్తోత్రము, నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుట మాత్రము, నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుటాయే
మాత్రము. 4వది చూసినట్లయితే ఆయన గాయముల యొక్క ప్రదర్శన, ఆయన గాయాల ప్రదర్శన. యోహాను గ్రంథములో చూసినప్పుడు 20వ అధ్యాయం 25వ వచనంలో తోమా మాట్లాడుతూ అంటాడు, గనుక తక్కిన శిష్యులు అన్నారు, మేము ప్రభువుని చూసామని. అతనితో చెప్తే అతడు అంటున్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూసి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మని వారితో చెప్తున్నారు. ఆయన గాయాలు ఈ రోజున ప్రదర్శించబడతా ఉన్నాయి. ప్రియుల పరమగీత గ్రంథములో మనం అందరము నోటెడ్ చేసుకున్న వాక్యమును మనం చూస్తే 2వ అధ్యాయము 14వ వచనములో, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. బండ సందులు అనగా క్రీస్తు వారి యొక్క గాయములు. ఆయన గాయాలు ఏం చేయబడుతున్నాయి? కనబడుతూ ఉన్నాయి. ఇందాక మనం చదివినట్లుగా యెషయా గ్రంథకర్త వ్రాసినటువంటి మాటల్లో 53వ అధ్యాయం 5వ లేఖనములో వ్రాసినటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన గాయములు కనబడుతూ ఉన్నాయి. అతడు గాయపరచబడును, అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. గాయాలు కనబడతా ఉన్నాయి. ఆ గాయాల గుండా కారిన రక్తమే, అతడు పొందిన దెబ్బలే మనందరికీ స్వస్థత కలిగిస్తూ ఉన్నాయి. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఏమై ఉన్నారు అనంటే మన కొరకు ప్రదర్శింపబడిన వారై ఉన్నారు. కేవలం మన కొరకు తన గాయాలను ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. కనుక దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, దీనుండై దారుణ్య పాపభారంబు మోసెను సోదరా, దీరుండై దారుణ్య పాపభారంబు మోసెను సోదరా. మనం ఆలోచన చేస్తే ఆయన దీనుండై అని వ్రాస్తారు దైవజనులు. ఎప్పుడు ధీరుడయ్యారు అని మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్తలో ప్రారంభ అధ్యాయము 29వ వచనములో యోహాను పలికినటువంటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ధీరుడు. అందుకే లోక పాప భారమెల్లా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మోసుకుని పోతా ఉన్నాడు. ధీరుడు కాబట్టి మోయగలిగాడు. అనగా చూడండి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథకర్త మాట్లాడిన మాటలు చూస్తే 5వ అధ్యాయం 12వ వచనంలో, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. వాడు వధింపబడిన గొర్రెపిల్ల ఏం పొందుకోవడానికంట? శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందడానికి అర్హుడు. గొప్ప స్వరముతో వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ఎందుకు? వధింపబడిన గొర్రెపిల్ల వధింపబడింది. ఆ రోజున పారిపోలేదు. అందుకనే ధీరుడుగా నిలబడ్డాడు. ఈ రోజున ఆయన మరి పొందుకుంటున్నవి ఏంటి అని అంటే శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలము ఘనత మహిమ స్తోత్రము ఆయనకి చెందుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, మన కొరకు ఆయన గాయములను కూడా ఆయన ప్రదర్శించిన వారై ఉన్నారు. ప్రకటన గ్రంథముల్లోనే మనము ఆలోచన చేసినట్లయితే 7వ అధ్యాయములో 14వ వాక్యములో చూస్తే, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు అంటున్నారు. గొర్రెపిల్ల రక్తములో వాటిని తమ వస్త్రాలను ఏం చేసుకున్నారంట? ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారంట. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరయ్యా అని అంటే, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు ధీరులు. ఈ రోజున ధీరుడైనటువంటి దేవుడు మన కొరకు దీనాతి దీనముగా ఏమైపోయారండి? తన యొక్క శరీర దేహాన్ని మనకి ఆయన ప్రదర్శించుకుంటూ ఉన్నారు. భూమి మీద జరిగే యుద్ధాల్లోకి వెళ్ళాల గొప్ప యుద్ధం అనంట గెత్సెమనే
లో ప్రభు చేశారు అని అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. ప్రియులరా, భూమి మీద జరిగే యుద్ధాలన్నింటిలోకెల్లా గొప్ప యుద్ధం ఎక్కడ జరిగిందంట? గెత్సెమనే తోటలో జరిగిందట. గెత్సెమనే తోటలో ప్రభువారంట సాతాను యొక్క జుట్లన్నీ పట్టుకునంట ముడేసి యెరూషలేము వీధుల్లోకి విసిరి కొట్టేశారట దేవదాసయ్య గారు అంటారు. మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే శిలువ ప్రదర్శన వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక భాగములో నుండి మనము చూసినప్పుడు 4వ అధ్యాయము 8వ లేఖనమును మనము ఆలోచన చేస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చెరను చెరగా పట్టుకుపోయాడంట. అంత శక్తి వచ్చింది ప్రభువారికి. అందుకే శిలువ ప్రదర్శన వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఎక్కడ లేరు వాళ్ళు? భూమి యొక్క క్రింది భాగాలకు అక్కడ వాళ్ళు లేరు. ఆయన ఏం చేశాడు చూడండి, మీకు అర్థం కావాలంటే 9వ వచనంలో ఆరోహణమనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మనం చదివిన మాటలు 8వ వచనంలో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఏం చేశాడంట? చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించానని చెప్పబడి ఉన్నది. చెరలో ఉన్నారంట వారికా? చెరలో లేరు. చెరలో ఉన్న వారిని కూడా ఏం చేశారు? శిలువ ప్రదర్శన ద్వారా చెరలో ఉన్న వారికి కూడా ఏమొచ్చేసిందండి? విడుదల వచ్చింది. ఏమండి, మనకి స్వాతంత్ర దినోత్సవం దినమందు ఎవరో కొంతమందిని ఏం చేస్తారు? విడుదల చేస్తారు కదా. కొంతమందికి ఆ చాయిస్ దొరుకుతూ ఉంటుంది. ద్రోహులకి, దొంగలకి, దుర్మార్గులకి. మన స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వం వారు ఏం చేస్తారు? విడుదల చేస్తారు. ఈ రోజున కొంతమందికి ఆ విడుదల. కానీ యేసు ప్రభు వారి యొక్క శిలువ ప్రదర్శన ద్వారా ఏం జరిగిందంట? చెరలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడు? చెరను చెరగా పట్టుకుపోయారు. మీకు అర్థమవుతుందా? పూర్తిగా అక్కడ ఎవ్వరు కూడా లేకుండగా అందరినీ కూడా ఒకే పట్టున ఆయనతో పాటు ఆయన ఏం చేశాడంట? తీసుకుని వెళ్ళిపోయారు. మనం చూసినట్లయితే మరి ప్రియులరా, 5వది స్థానం తప్పిన ఆయన ఎముకల ప్రదర్శన. ఆ ఎముకలు స్థానం తప్పాయంట. అంటే అనగా ఒక చోట ఉండవలసిన ఎముక జరిగిపోవడం, అది ప్రక్కకు తొలగిపోవడం. కీర్తనకారులు మాట్లాడుతూ ఆ మాటలు వ్రాస్తూ 22వ కీర్తనలో ఒక మాట చక్కగా మరి దావీదు మహారాజే పలికినటువంటి మాటలు ఇక్కడ 22వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. 14వ శరణములో, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది అంటున్నాడు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీయు స్థానము తప్పెను అంటున్నాడు. కనుక ప్రియులరా, ఈ గ్రంథకర్త ఇలా రాస్తే పెద్ద ప్రవక్తల్లో మరి ఒక ప్రవక్త మరి ఇర్మియా ప్రవక్త వ్రాసినటువంటి విలాప వాక్యాలు చూసినప్పుడు ప్రారంభ అధ్యాయం 13వ లేఖనములో ఈ భక్తుడు ఏమని రాస్తాడంటే, పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది, నా పాదములను చిక్కుపరచుటక వలయొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు, ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్లా చేసి ఉన్నాడు. పరము నుండి ఆయన ఎముకల మీదకి ఏం ప్రయోగించాడంట? అగ్ని ప్రయోగించాడు. అందుకని ఎముకలన్నీ ఉండవలసిన స్థలాన్ని తప్పుకొని ఎముకలు కూడా ఏం చేస్తున్నాయి? స్థానం తప్పుతూ ఉన్నాయి. ఎముకలు స్థానం తప్పితే గూడు జరిగిందండి, గూడు ఒరిగిందండి, గూడు ఇరిగిందండి అంటే ఎంత బాధ అండి. యేసు ప్రభు వారి యొక్క ఎముకలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయాయి? స్థానం తప్పాయి. ఉండవలసిన చోట్లో ఉండకుండగా ఆ ఎముకలన్నీ కూడా ప్రభువుకి వ్యతిరేకముగా మరి పనిచేస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథకర్త వ్రాసినటువంటి మరి మాటలు కూడా 53వ అధ్యాయములో మనము ఆలోచన చేసినప్పుడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ లేఖనములో ఇక్కడ లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలను అని క్రిందకి చదివితే, మనమతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేనివాడుగా మారిపోయాడు. ఎందుకంటే ఎముకలన్నీ ఏమైపోయాయి? తప్పిపోయినాయి. అందుకని అతను ఎలా కనబడుతున్నాడు? కురూపిగా కనబడుతున్నాడు. ఇక 6వది చూస్తే ఆయన రక్తం యొక్క ప్రదర్శన. రక్తము కనబడతా ఉంది. రక్తం యొక్క ప్రదర్శన వైద్యుడైన లూకా రాసినటువంటి గ్రంథాన్ని చూసినట్లయితే
22వ అధ్యాయము 20వ లేఖనములో ఆయన కూడా మాట్లాడుతూ, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అంటున్నాడు. రక్తములో ఏముందంటే చూడండి ప్రియులరా, జయం ఉందంట. రక్తములో ఏముందండి? శుద్ధి ఉంది. రక్తములో ఏముంది? ఆరోగ్యం ఉంది. రక్తం ఏమైంది? ఔషధమైంది. దైవజనులు అన్నారు, ఎన్ని మారులైనను యేసు రక్తమే జయం అనున్నది అలవాటు మనం చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన రక్తం యొక్క ప్రదర్శన ఇక్కడ మనం చూస్తాము 20వ వచనములో. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. రక్తంలో జయము, జయనినాదము రక్తము ద్వారానే వినబడుతుంది. శుద్ధి రక్తము ద్వారానే. ఇందాక మనం చదివాము, వారి వస్త్రాలు ఎక్కడ శుద్ధి చేసుకున్నారంట? గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రాలు శుద్ధి చేసుకున్నారు. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన రక్తమును. ప్రియులను అందుకని మన నుదిటి మీద, మన గౌనుల మీద, మన యొక్క సమస్తము అన్నింటి మీద కూడా యేసువారి యొక్క రక్త ముద్ర, శిలువ ముద్రగా మనం ఏం చేస్తాం? ధరించుకుంటూ ఉంటాం. కనుక యేసు రక్తములో కడుక్కొని అలవాటు మనం అందరం కూడా కలిగిన వారంగా ఉన్నాం. ప్రకటన గ్రంథకర్త మాట్లాడుతూ యోహాను గారు ఒక మాట తెలియజేశారు. 3వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే అక్కడ 21వ లేఖనములో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని నా ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిస్తాను అంటున్నాడు. రక్తమే పరలోకానికి మనలను సిద్ధపరిచేదంట. యాకోబు దర్శనంలో నిచ్చెన ఎలా చూశారో, రక్తం అంట నిరీక్షణ ఇచ్చేది అని అన్నారు, అలసట తీర్చేది ప్రభు రక్తం అన్నారు. అందుకనే పరమగీతం చూడండి ఒకసారి, 2వ అధ్యాయములో పరమగీతము రాసినటువంటి మరి సొలొమోను గారు ఈ 2వ అధ్యాయము 3వ లేఖనములో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. సిలువ నీడకు వచ్చిన మనమంట ప్రభు యొక్క రక్తధారల చేత అలసట తీర్చేటువంటి ప్రభు రక్తములో మనం అందరం కూడా సేద తీర్చబడాలట. అందుకే ఇక్కడ చూస్తే 7వది ప్రక్క గాయాల యొక్క ప్రదర్శన. ప్రక్క గాయాలు ఏం చేస్తున్నాయి? ప్రక్క గాయాలు అని అంటే, మనం దైవజనులు రాసినటువంటి కీర్తన పుస్తకంలో అండి, మనం సిలువ కీర్తనలో ఒక శరణం ఉంటుంది. యోహాను సువార్త చూస్తే 19వ అధ్యాయములో, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ లేఖనములో, సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ప్రక్కను పొడవగా ఏం కారాయంట? ఒళ్ళంతా రక్తము, ముల్లా కిరీటము తలపై పెట్టిరి సోదరా. ఒకడు భల్లెంబుతో పొడవా, నీళ్ళు రక్తము గారే సిల్లులాయెను సోదరా. ఒకడు భల్లెంబుతో పొడవా, నీళ్ళు రక్తము కారే సిల్లులాయెను సోదరా. ప్రక్క గాయాల యొక్క ప్రదర్శనలో దైవజనులు అన్నారు, ఒళ్ళంతా రక్తము. ఈ యొక్క శరణములో ఒళ్ళు, ముళ్ళు, నీళ్ళు కనబడుతున్నాయి. ఒళ్ళంతా రక్తము, ముళ్ళ కిరీటము. తర్వాత ఏం కారిందంట? నీళ్ళు గారెను సోదరా. ఏం కారాయంటండి? ముళ్ళు వల్ల నీళ్లు కారెను సోదరా. 40 దినాలు మనం సిలువ ప్రదర్శన చేస్తే మరి గొప్ప ప్రయోజనాన్ని మనం చూస్తాం. అందుకని ప్రియులరా, ఒక్క శరణములో రాశారు, పంచగాయములునే నెంచి తాళంచినా వంచనా ఇది సోదరా. నన్ను వంచించు సైతాను
వల నుండి గావాత నుంచి బొందెను సోదారా. ఈ శరణములో దైవజనులు అన్నారు, ఆ వంచకుడు యొక్క వల నుండి అంట తప్పింపబడి ప్రభు యొక్క పంచగాయాల్లోనికి మనము వెళ్ళాలి. వంచకుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా వలేస్తూ ఉంటాడు. దాని నుండి తప్పింపబడి ప్రభు యొక్క పంచగాయాల్లో కంటే 5 గాయాల లోపలికి మనము ఆయన ప్రక్కలో మనం చేరాలి, ఆయనలో నిత్యం మనం జీవించాలి. అందుకని ఈ 40 దినాలు సిలువు చుట్టూనే మనము తిరగాలి. లోకం చుట్టూ తిరిగితే ప్రయోజనము ఉండదు. లోకం చుట్టూ తిరిగితే లోకం వల్ల ప్రయోజనం ఉండొచ్చు, కానీ ప్రభు వల్ల ప్రయోజనము ఉండదు. కాబట్టి మనము ఎంచుకున్నాము గనక 40 దినాలు కూడా సిలువ చుట్టూ ప్రదర్శనం చేద్దాం. సిలువలో ఉన్నటువంటి క్రీస్తు వారి యొక్క సమస్తమును కూడా మనము మన ఎదుట ప్రదర్శించబడిందని ఎరిగిన వారమై ఉన్నాము గనక ఆయన ప్రక్కలోనికి చేరి నిత్యము ఆయనతో ఉండే భాగ్యము దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చి కొద్ది నిమిషములు దీనురాల్ని, అలుపురాల్ని, అయోగ్యురాలనైనా నన్ను నిలవబట్టి దేవా సిలువ శ్రమల ప్రదర్శన ద్వారా మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. మేము నాయన కని విని ఉన్న ఈ సంగతులన్నీ మా హృదయాల్లో నాయన దేవా ఇదిగో తండ్రి ధ్యానం చేసుకుంటూ నిన్ను తలపోసుకుంటూ నా కొరకు ఇంత గొప్పగా దేవా ఇదిగో నాకు రక్షణ ఇయ్యడం కొరకు ఇంత చిత్రహింస చేయబడ్డావు గనుక నాకు రక్షణ నీకు శిక్ష అయినప్పటికీ భరించావు నా కొరకు అని ప్రభువా నిత్యము నిన్ను ధ్యానిస్తూ ఇవి 40 దినాలు కూడా నాయన దుఃఖకరమైనవే కాక నాకు ఆనందాన్ని ఇచ్చావనే ప్రభువా భావనతో నీ సన్నిధిలో నాయన నీతో పాటు ఎగిరి వచ్చే వరకు కూడా నిన్ను ధ్యానిస్తూ నీ చుట్టూ తిరిగే గొప్ప ధన్యత మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.